హాయ్ అండి. మీలో ఎవరికైనా మష్రూమ్స్ గ్రేవీ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. దానివల్ల ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు మష్రూమ్స్ తీసుకున్నాను. ఇది ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని పసుపు వేసుకొని కరివేపాకు వేసుకొని ఈ విధంగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత నేనైతే టమాటా పేస్ట్ వేసుకున్నాను కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, టమాటా పేస్ట్ కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత మష్రూమ్స్ అయితే నేను వేసేసుకున్నానండి. మష్రూమ్స్ కూడా 5 మినిట్స్ మగ్గిన తర్వాత నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ అయితే నేను కారం వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత నేనైతే గ్లాస్ వాటర్ పోసుకున్నానండి, ఎందుకంటే మష్రూమ్స్ ఉడకాలి కాబట్టి. మీలో ఎవరికైతే మష్రూమ్స్ గ్రేవీ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, ఫైనల్గా మష్రూమ్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టు